యేసు ఆ చిరక పుచ్చుకొని సమాస్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. అయినా మరి మనం ఈ విషయాన్ని మరి చర్చిలో చెప్పుకుంటూ ఉంటాం. ఇదే రకంగా మరి ఎంతమంది చెప్పుకున్న ప్రతి సంవత్సరం కూడా ఈ మాట చెప్పుకుంటూ ఉంటాం. అందుకని క్రీస్తు వారు మనకు చనిపోయారని చెప్పేసి మనం విశ్వసిస్తూ ఉన్నాం. అందుకని మొదటి యోహాను 3:14 ఒకసారి చదవండి. ఎస్, మనము సహోదరులను ప్రేమించున్నాము కనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణంలో నిలిచి ఉన్నాడు. అక్కడ చాలండి. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవ్వాలంటే కనుక మనం ఇతరులను ప్రేమించున్నారా కానీ మనం మరణంలో నుంచి అంటే చనిపోవలసిన వాళ్ళు బ్రతుకుతున్నామంట. ఒక రకంగా చెప్పాలంటే కనుక అంటే ఇతరులను ప్రేమించడం వల్లగా మనం చనిపోవలసినటువంటి పరిస్థితి నుంచి బయటపడుతూ ఉంటాం. మీకు అది తెలియదు. అంటే అది కొన్ని సందర్భాల్లో మనకి అలాగే దేవుడు అలా కాపాడుతూ ఉంటాడని చెప్పేసి మనం విశ్వసించాలి. విషయానికి చాలామంది బయట మరి రకరకాల కేటగిరీలో ఉన్నప్పుడు మరి రకరకాల ప్రమాదాలు రకరకాల వేరియేషన్లు చూస్తూ ఉన్నాం. ఎందుకని మరి మనల్ని ఈ రోజున ఎంత సురక్షితంగా ఉన్నామంటే ఒకవేళ దేవుడు అనేకమైన సందర్భాల్లో మనల్ని అనేకమైన ఆపదల నుంచి తప్పించి ఉండొచ్చు. ఒకవేళ అవునంటారా? అవునంటారు కాదంటారా? అవుండొచ్చు. ఎందుకని అందు గురించి ఏంటంటే కనుక ప్రేమ మరి అంత గొప్పదని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకని మరి నిజంగా మనం నిజంగా ఎదురులో ప్రేమించే మైండ్ కానీ కెపాసిటీ కానీ మన దగ్గర ఉందా అనేది ఒకసారి మనమే ఎవరు వేసుకోవాలండి. ఎందుకని అదే ఒకసారి ఆ 16 వచ్చి ఒకసారి చెప్తుంది. 16 వచ్చిన ఆయన ఒకసారి నేను చదువుతాను. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టాడు కనుక దీనివలన ప్రేమ ఇంటిదని తెలుసుకుంటున్నాము. మనం కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము. అంటే ఇతరుల కోసం మనం ప్రాణం పెట్టాలని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. అందుకని అంటే ఎంతటి త్యాగం, మరి అంత త్యాగం మనలో ఉందంటారా కదా? ఇతరులు తిడితేనే మనం ఎదురు మనం మాట్లాడి ఇంకా రివెంజ్లు అయితే తీర్చుకున్నటువంటి ప్రజెంట్ జరుగుతుంది బయట చాలా సంగతి. కానీ ఇక్కడ ఏంటంటే కనుక మరి మనం అయితే కనుక ఇతరుల కోసం ప్రాణం పెట్టాలట. అంతటి త్యాగం మనం చేయాలని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే చాలాసార్లు వాక్యాలను చెప్పుకున్నాయి, ఎన్నోసార్లు వాక్యాలు మనం వింటున్నాం. ఎందుకని కానీ ఏంటంటే మరి కొంతమంది పాటిస్తూ ఉండొచ్చు, కొంతమంది పాటించకూడదు, అసలు చేయొచ్చు. ఎందుకంటే దీపం వెలిగించంట కొంచెం కింద పెట్టకూడదు అంటే. ఎందుకని మరి దీపస్తంభం పెడితే కనుక అది అందరికీ వెలిగి కింద ఉంటుంది అని చెప్పేసి మరి తండ్రి వారు చెప్తా ఉన్నారు. అందుకని ఆ రకంగా ఓకే, వెరీ గుడ్, అర్థం చేసుకోండి నా మాటని, నా భావాన్ని అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను మరి పని కట్టుకుని అంటే ఈరోజు గుడ్ ఫ్రైడే రావాలని చెప్పేసి వచ్చాను. తర్వాత అవకాశం ఉంటే మాట్లాడదామని చెప్పి అనుకున్నాను. అందుకనే ఆ రకంగా మన కోసం మరి పనిచేసేవారు, మన హక్కుల కోసం, మన రైట్స్ కోసం పనిచేసేవారిని కూడా మనం గౌరవించాలి. ఎందుకని మరి దేవుడు చెప్పింది అదే, మన బాధ్యత రకంగా ఉండాలి. ఎందుకని దేవుడు మరి యేసుక్రీస్తు వారు మరి అంత బాధ్యతగా ఉంటే కనుక మరి ఆయన ఎన్ని ప్రసంగాలు ఎందుకు చేశారు? ఎందుకని అప్పుడు ఉన్నటువంటి ప్రజల్ని విధి విధానాలు వాళ్ళకి ఎందుకని అసలు భక్తి తెలియదు. అందుగురించి ఏంటంటే అప్పుడు పొజిషన్ అంటే వాటి పొజిషన్ అనమాట. వాళ్ళకి ఎటువంటి అంటే విధి విధానాలు తెలియనటువంటి పొజిషన్లో వాళ్ళు ఆయన ఈ జనాంగాలను రక్షించాలని చెప్పేసి ఒక సామాజిక బోధ ఉంది, దాంట్లో భక్తి బోధ ఉంది. ఎందుకని అన్ని వైపులా నన్ను పాపం నుంచి దూరం చేయడం. ఎందుకని అంటే రకరకాల పాపాలకి గురైపోతూ ఉండేటప్పుడు. ఎందుకని ఈ జ్ఞానం లేక వారిని ఇటువైపు నడిపించాలని చెప్పేసి ఆయన చేశారు. ఆయన కాలమైన తర్వాత వాళ్ళ శిష్యులు అనేటువంటి వారు అందరూ చేశారు. ఎందుకని వాళ్ళందరూ కూడా జీవితాలు మనకి మాదిరికరంగా దాంట్లో సామాజిక స్పృహ అనేది కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకని అంటే సామాజిక స్పృహ అంటే కనుక ఎదుటి వారి కోసం పాటుపడటం, దాంట్లోకి వస్తాయి ప్రేమ, కనికరము, ఇవన్నీ కూడా దాంట్లోకి వస్తాయి. ఎందుకని మత్తయ్య ఒకసారి 5 ఒకసారి 7 చదవండి. ఒకసారి మత్తయ్య 5:7 కనికరం గలవ ధన్యులు వారి కనికరము పొందు. ఓకే, చాలు. 9 చదవండి ఒకసారి. ఓకే, వెరీ గుడ్. అంటే కనికరం పొందాలి, మనం కనికరించే మనస్తత్వం కూడా మన దగ్గర ఉండాలంటే. అందుకని అలాగే ఎవరైనా ఏదైనా విషయం ఉంటే కనుక బయట సమాధానం పరచడం కూడా మనకు కావాలి. ఆడియోలు మనకి ఎందుకురా, వీడియోలు మనకి ఎందుకురా అంటే కాదు, ఇతరుల పనుల కోసమని మనం కూడా ఉండాలట. ఎందుకంటే కనుక మీ పనులు మాత్రమే కాకుండా మీరు ఇతర పనులు కూడా చూడండి అని చెప్తా ఉన్నాడు దేవుడు. ఎందుకని అందుగురించే కనుక ఎవరైనా కోసుడు దూరం రమ్మంటే కనుక ఆమోడు దూరం వీళ్ళు కూడా నా శిష్యుడు అని చెప్పేసి స్పష్టం. నేను క్రియలు లేని భక్తి మృతమని చాలా స్పష్టంగా చెప్పాను. ఎందుకని అదే యోహాను 3:18 చదవండి. ఓకే, వెరీ గుడ్, చాలండి. అంటే ఉత్తి మాటలతో కాకుండా క్రియలు అంటే పని ద్వారాగా మనకు ఉన్నటువంటి ప్రేమని కనబరచాలన్నమాట.
అంటే మాటలో చెప్పడం కాకుండా మనం పని కూడా చేయాలని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. అందుకని ఎదుటి వాడికి ఇంటి పక్కవాడికి ఇబ్బంది కలిగినప్పుడు, వాడికి కష్టం వచ్చినప్పుడు, వాడికి వేరే చోటకి వెళ్తేనే కానీ ఆ ప్రాబ్లం తీరనప్పుడు, అక్కడికి కొంతమంది అవసరమైనప్పుడు తనతో పాటు వెళ్తే అక్కడ ప్రాబ్లం క్లియర్ అవుతుందని చెప్పేసి అనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళకోకుండా నేను చర్చికి వచ్చి నేను ఈరోజు ఆదివారం ప్రార్థన చేస్తానని చెప్పేసి అనుకున్న కూడా దేవుడికి నచ్చదని చెప్పేసి దాంట్లో అర్థం. అది అంటే అక్కడ పని జరగడం కావాలనుకుని అందుకని యేసుక్రీస్తు వారు కూడా ఆ రోజున విశ్రాంతి దినాన కంకులు అది రెలుస్తుంటే శిష్యుల మీద కొసివేసినప్పుడు అందు గురించే ఆహారం కంటే గొప్పదేది కాదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి శాస్త్రులకి పరిచయాలకి ఆ రోజున సమాధానం ఇవ్వడం జరిగింది యేసుక్రీస్తు వారు. ఎందుకంటే విశ్రాంతి దినం కంటే కూడా అక్కడ ఆకలికి ఉన్నటువంటి వారు ఆకలి తీరడం గొప్ప విషయం అని చెప్పేసి అక్కడ చెప్పారు. ఎందుకని అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవ్వాలంటే కనుక ఎదుటి వాడికి హెల్ప్ చేయడం, అక్కడ ఉన్నటువంటి ఈ రోజు ఆదివారం అయినా వేరే రోజైనా వేరే పని ఉన్నా మనకు సాయమైన దాంట్లో అలాగే హెల్ప్ చేయడం అనేది ముఖ్యమైన ఉద్దేశం. అంటే చాలా అంత ఎక్కువ ఉంటుంది పెద్ద కంటెంట్. అంటే నా ఉద్దేశం ఏంటంటే కనుక ఇటువంటి విషయాలు 2-3 మీకు చెప్తే కనుక మీ మైండ్లో పెట్టుకుంటారని చెప్పేసి నా ఆలోచన. అందుకని ఓకే, వెరీ గుడ్. ఈ ఆలోచన పెట్టుకోండి.